జనం ఓట్లేసి ఒక నాయకుడిని ఎందుకు గెలిపిస్తారు? ఎందుకంటే ఆ లీడర్ జనాలకు మేలు చేస్తాడని. అయ్యా ఆపదొచ్చింది అని అంటే ఒక్క గడియల ఆడికి చేరి తక్లీఫ్ లేకుండా చూడాలి. అంతేనా కాదా? కానీ ఈ పెద్ద మనుషుని చూడుర్రి, జనం వచ్చి బతిలాడుతుంటే ఏమంటున్నాడో. ఇన్నారా జర మా ఊరిని పట్టించుకోరి సారు అని బతిలాడినట్టు మాట్లాడితే హీరో బాలకృష్ణ ఏమన్నాడో పట్టించుకోం మాకేం పని లేదా అంటున్నాడు. అంతేకాదు జరంతా బతిలాడితే బాలయ్య ఏమన్నా కనికరిస్తాడో అని అక్కడనే ఉంటే ఏమంటున్నాడో ఇనుండ్రి. అంతమంది మాటలల్లా సరిగా వినబడతలేదు గాని బాలయ్య ఏమన్నాడంటే వెళ్ళండి అయ్యా ఫోటో దిగినావు కదా ఏం పని లేదు వీళ్లకు అన్నట్టు ఓ బూతు మాటను నోట్ల నెగ్గులిగిండు. అభిమానం కొద్ది తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో ఫోటోలు దిగుకుంటా షికాకు పడి షిదరించుకున్నాడు హిందూపురం ఎమ్మెల్యే సినిమా హీరో బాలయ్య. మీ తల్లిగారైన బసవతారకం పుట్టిన ఊరుకు కూడా ఒకసారి వచ్చిపోన్రి, అక్కడ ఉన్నోళ్ళ బాధలు తెలుసుకోర్రి అన్నట్టు అడిగిండట అభిమానం కొద్ది. అంతే సినిమాలో దబ్బిడి దిబ్బిడి అన్నట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడిండట. మరి అంతే కదా, ప్రజలు ఓట్లేసి గెలిపించింది వాళ్ళ కష్టాలను తీర్చేదానిక, ఊరూరి తిరిగి ఉపకారం చేసేదానిక? ఓట్లేసుడు వరకే జనం వంతు, తర్వాత అంతా ఎమ్మెల్యేల ఇష్టం. స్టేజీల మీద ఇచ్చే స్పీచ్లు, టీవీ షోలలో ప్రజలకు సేవ చేయాలని చెప్పే మంచి మాటలు, సినిమాలలో చెప్పే సూపర్ హిట్ డైలాగులు నిజమే అనుకున్నట్టున్నది అభిమాని. కానీ అదంతా అప్పటి వరకే అనేది తెలియనట్టున్నది పాపం. నేను నిజంగా సినిమాలలో ఉన్నట్టు ఉంటా అని వచ్చుడు మీ తప్పు. ఎమ్మెల్యే అంటే మీకు సేవ చేసేదానికే ఉన్నానా అని ఓ బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా మాట్లాడినట్టు మాట్లాడాడు. పాపం ఆ అభిమానికి ఇటువంటి మనిషిగా మేము ఓట్లేసింది అని అనుకున్నాడు కావచ్చు. ఎట్లున్నాయో చూడండి రోజులు. ప్రజాసేవ చేస్తా అనే ఎమ్మెల్యేలు మాకేడ పని లేదా అని ఎంత ధైర్యంగా అనగలుగుతున్నారో. మస్తు మంచి రోజులు వచ్చినాయి కదా అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. అయ్యో ఎన్నిసార్లా ఇంకెన్నిసార్లు ఈ అవమానం భరించాలి? అరే ఒక్క పారంటే చూసి చూడనట్టు ఊకోవచ్చు గాని ఊకి ఇట్లనే అంటే ఏందన్నట్టు. ఏంది పిల్ల ఏమో గులుగుతున్నావు, ఏంది కథ అని చూస్తుర్రా? ఏం చేద్దాం, మన సీఎం సార్కి వచ్చిన కష్టాలు ఎవ్వలకు రావద్దబ్బా. అయ్యయ్యో పొద్దుగాల లేచి ఎవల ముఖం చూస్తుండో ఏమో గాని సీఎం సార్కు ఏడవైన అవమానమే ఎదురవుతుంది. ఆగో గంతగానం ఏమైంది అంటారా? చెప్పుడెందుకు, మీరే చూడరా అదుర్రి. Thank you so much, Honorable Raksha Mantri, and thank you so much, Honorable Telangana Chief Minister Sri. And now we also thank Chairman DRDO. అబ్బా షట్, చీఫ్ మినిస్టర్ శ్రీ అన్నాడు తడబడ్డాడు. టైంకు సీఎం పేరు యాదికి రాలేదా యాంకర్కు? గచ్చిబౌలిలో విజ్ఞాన్ వైభవ్ ఈవెంట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముంగట్నే తెలంగాణ సీఎం అనుకుంటా గిట్ల ఈడ యాంకర్ పేరు మార్చేసరికి పుండు మీద కారం జల్లినట్టు సీఎం సార్కు మళ్ళా గట్టి దెబ్బనేది ఆకిందా అనుకోరాదురి. అరే మొన్న అల్లు అర్జును, నిన్న సొంత పార్టీ లీడర్లు జగ్గారెడ్డి జూపల్లి, ఇప్పుడు ఈడ యాంకరు. వీళ్ళే కాదు, ఇవాళ టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్ సీఎం పేరు ఏం బలికిండో దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు మాట్లాడతారు, మాకు సంబంధం లేదని కూర్చోవద్దని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిసిసి అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జై జగత్. అవ్వా ఎంత మాట అన్నాడు ఇన్నరా? జై జగన్ అట. ఈ రాష్ట్రం నుండి పక్క రాష్ట్రం మాజీ సీఎంకు జైగొట్టబట్టిండు. ఎంత అపచారం, ఎంత పాపం. ఇట్లా బయటోళ్ళు సొంతోళ్ళు అని తేడా లేకుండా అందరు సీఎం రేవంత్ రెడ్డి పేరు పదే పదే తప్పు వలుకుతూనే ఉన్నారు. మరి వాళ్ళు కావాలనే ఇట్లా చేస్తుర్రా లేకుంటే వాళ్ళకి టైంకు యాదికొస్తలేదో తెలియదు కానీ అందరు నడుము ఇట్లా సీఎం సార్ పాతారా మాత్రం గంగల కలిసినట్టు అవుతుంది. ఇక ఇంత మంచి స్టఫ్ దొరికినాక ప్రతిపక్షాలు ఆగుతాయా? చేతులు నొయ్యంగా ఈ వీడియోలు షేర్ చేసుకుంటే ఎక్రియబట్టిర్రు. ఏందో ఏమో పొన్రి ఈ పేరు మార్చే కథలు.